ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 11వ అధ్యాయాన్ని మరి దావీదు మహారాజు రాసినట్లుగా లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు అను మాటను మనం గమనించినప్పుడు ఈ మాట మనకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఏంటండి అంత ఆశ్చర్యం? మరి యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు అన్న మాట అంత ఆశ్చర్యాన్ని పుట్టించేదా అని మనం ఆలోచించవచ్చు. చూడండి, భూమి ఆకాశాలను సృజించినటువంటి ప్రభువట తన వాక్కు చేత కలుగునుగాక అనని ప్రతీది కూడా ఆయన సృష్టించి, నా దేవుని బిడ్డలారా, మరి ఆకాశ మహాకాశాల పైన ఆసీనుడుగా ఉంటున్నటువంటి ప్రభువు ఎక్కడ ఉంటున్నాడు అనంటే ఒక పరిశుద్ధ ఆలయములో ఆయన నిలిచి ఉన్నాడంట. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం గమనించండి నా దేవుని బిడ్డలారా. ఈరోజు నేను అంటాను, ఇదిగో అల్పులమైనటువంటి మనలను, అభాగ్యులమైనటువంటి మనలను ఆయన ప్రేమించి తన రక్తము చేత మనల్ని కొని ఆయన మనల్ని పరిశుద్ధపరిచి తన యొక్క సంఘముగా ప్రభు మనల్ని మార్చుకొని ఆయనలోనికి మనల్ని ప్రభు పిలుచుకున్నప్పుడు ఈ రోజున ఎంతమంది ఆయన పరిశుద్ధాలయములో ఉన్నారు గమనించండి. ఇది పరిశుద్ధ దినము కనుక ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన సముఖమునకు వెళ్ళాలి, ఆయనను నేను స్తుతించి ఆరాధించాలి, ఇదిగో నేను ఆయనను ఘనపరచాలని ఎంతమంది ఆయన పరిశుద్ధ ఆలయములో ఉండటానికి ఇష్టపడుతున్నారు గమనించండి నా దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడుగా ఉంటున్నటువంటి ప్రభువు ఇదిగో అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడుగా దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి మహాదేవుడు. నా దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధతను, ఆ యొక్క మరి ఆ స్తుతులను పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి మరి 24 పెద్దలతో కూడా మరి ఉంటున్నటువంటి ఆ భాగ్యాన్ని పక్కన పెట్టి ఆయన ఎక్కడికి దిగి వచ్చాడంటే పరిశుద్ధాలయములో ఉంటున్నాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకేనండి ప్రభువును మనము వెతికి ఆయనని చేరుకోవటానికి ఆయనను మనము ఇదిగో కలిగి ఉండాలంటే ఆయన మనకి ఎక్కడ దొరుకుతాడో తెలుసా? ఆయన దేవుని మందిరంలో, ఆయన దేవుని మందిరంలోనే ఉంటాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువే అంతగా దేవుని ఆ మందిరంలోనికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మరి నిలిచి ఉండటం మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మన జీవితాలు ఏ పాటివండి, మన బ్రతుకులు ఏ పాటివండి, మన యొక్క కుటుంబాలు ఏ పాటివండి, మన పనులు ఏ పాటివండి. కనుక నా దేవుని బిడ్డలారా, అన్నిటిని ప్రక్కన పెట్టి మనము కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళటము అది మనకి ఎంతో శ్రేష్టమైనది, అది ఎంతో దీవెనకరమైనది. అందుకే దావీదు అంటాడు కదా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, చిరకాలం యెహోవా మందిరంలోనే నేను ఉంటాను. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఇదిగో భక్తిహీనులతో నివసించుట కంటే ఆ దేవుని మందిరముల ఆవరణములో ఒక్క దినము గడుపుట దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఆయన ఉంటున్న స్థలంలో మనము ఉండి ఆయనను ఆరాధించి ఆయనను సేవించినప్పుడు ఎంతో ధన్యతను మనము కలిగి ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ యొక్క నా ప్రభా అయ్యా, ఉదయకాలం ముందు నా తండ్రి మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడని నాయనా అయ్యా మీరు సెలవిచ్చారు. మేము కూడా నా ప్రభు మీరున్న స్థలములో నాయన పరిశుద్ధమైన దినమున నా తండ్రి అయ్యా నీ మందిరానికి నాయన ప్రతి కుటుంబం నడిపించబడినట్లుగా ప్రతి ఒక్క ఆత్మీయులు, ప్రతి క్రైస్తవులు నాయన పేరు పెట్టబడిన ప్రతి జనులు నాయన నీ ఉన్న చోటికి వచ్చి నిన్ను స్తుతించే వారిగా నాయన మీరు మార్చమని అయ్యా, వస్తున్న ప్రతి వారికి కృప దయచేయమని, మేలులతో నింపమని, ఆశీర్వాదాలతో నింపమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.